ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజేష్, అరే నువ్వు జరగనయ్యా, జరగనయ్యా. రాజేష్ వదలు, వదలు. దాన్ని చంపేస్తాను. రాజేష్ వదలనయ్యా, వదలు. రాజేష్ వదలు. దాన్ని చంపేస్తాను. వదలనయ్యా, దాన్ని చంపేస్తాను. రాజేష్ వదలు. వదలనయ్యా, వద్దు. అది చావాలి. వదలనయ్యా, దాన్ని చంపేస్తాను. అది చావదులనయ్యా. రాజేష్, ఇవ్వనయ్యా, గన్నివ్వనయ్యా. వద్దు. దాన్ని చంపేస్తాను. నా మాట గన్నివ్వనయ్యా, అది చావాలి. రాజేష్, రాజేష్, ముందు నువ్వు అందులో నుంచి నిర్దోషిగా బయటికి రావాలి. అది మానేసి నిన్ను నువ్వు చంపుకుని ప్రాణ త్యాగం చేస్తావా? నీ ప్రాణాన్ని తీసుకుంటావా? విను, ఇప్పుడు కథ మారుస్తుందిగా. మీరు మళ్ళీ మార్చండి. అసలు ఏం జరుగుతోందండి? ఏం జరుగుతోంది? మంత్రి ఇంట్లోకి చొరబడి ఒక మంత్రిని చంపాలనుకుంటాడా? అవ్వా, ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అసలు ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు. భూపతి గారు, ఇతను ఎవరిని చంపాలనుకోవట్లేదు. తనని తాను చంపుకోవాలని ఇక్కడికి వచ్చాడు. అవును, ఇప్పుడు మనం వస్తున్నప్పుడు అన్నారు కదా. వీడొక వెర్రి పుష్పం. అదే కదా. కథ చెప్పకు కలెక్టర్. అతను నా ఇంటికొచ్చి ఎందుకు చావాలనుకుంటాడు? చెయ్యని దొంగతనానికి అన్యాయంగా తనని మీరు మంత్రి అయిన మీ హయాంలోనే అరెస్ట్ చేశారు. మీరేమో దానికి న్యాయం చేయలేదు. మీ ముందే చనిపోతే మరొకరు తనలా కాకుండా మీరు కాపాడతారు అని. అందుకని నిండు ప్రాణం తీసుకుంటావా బ్రదర్? మేడం కాపాడతారులే కానీ నువ్వు చావకూడదు. తప్పు. ఈ తప్పు ఇంకెప్పుడు చేయకు తమ్ముడు. ఇదసలు నమ్మేలాగే లేదే. అదేంటి మేడం, ప్రజలు మీ దగ్గరకు వస్తే మీరు కాపాడరా? నేను మీకున్నాను అని అభయహస్తం ఇవ్వరా? ఎందుకు ఇవ్వను? నేను ఈ పదవిలో ఉన్నదే అందుకు కదా. నేనంటుంది అది కాదు. ఏదైతేనే వాళ్ళు కాపాడతారుగా. మీరు మాత్రం మిమ్మల్ని చంపుకోకూడదు. ఓకేనా బ్రదర్? అర్థం చేసుకో రాజేష్. నీకని ఓ కుటుంబం ఉంది, భార్య పిల్లలున్నారు. నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసు కదా. నిన్ను మేం బయటికి తీసుకొస్తాం. మా మీద గౌరవం గనుకుంటే మరోసారి ఇలా చేయకు ప్లీజ్. సరే, చెప్పారుగా, ఇక చెయ్యర్లేండి. మీరు తీసుకెళ్ళండి సార్. పదండయ్యా, ఈసారి పారిపోకుండా గట్టి కాపున పెడతాం. తీసుకుపదండి. తెలివిగా కాపాడి తప్పించేసింది. అసలు నిజంగా రాజేషే కాల్చుకొని చనిపోవాలనుకున్నాడా? కాదు, నిన్నే చంపాలనుకున్నాడు. మేమొచ్చింది రాజేష్ నిన్ను చంపకుండా ఆపడం కోసం. మేం గనక రాకపోయుంటే బుల్లెట్ గాల్లో పేలేది కాదు, నీ గుండెల్లో దిగేది. ఈ పాటికి నీ చావు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ లో కూడా వచ్చేది. చెడులు, అన్యాయాలు, అక్రమాలే చేస్తూ పోతే ఇలాగే ఉంటుంది. ఎవరు ఎప్పుడొచ్చి మిమ్మల్ని చంపుతారో కూడా తెలీదు. సో ఇంకొకరిని ఎన్కౌంటర్లో చంపించేయాలని మాత్రం అనుకోకు. కాపాడుకోగలం. ఇప్పుడు నిన్ను కూడా ఇలా కాపాడినట్టే. మేమొచ్చిన పని అయిపోయింది, వస్తాం. చేసిన తప్పులు నీ చుట్టూ ఆ రూపంలో తిరుగుతూనే ఉంటాయి. కాస్త జాగ్రత్త. అరవింద్ గనుక పట్టుకోకుంటే నీ డెడ్ బాడీ చూసేవాళ్ళం శృతమ్మా. ఇంకొకసారి ఆ మాట అనకండి. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అది సరే గాని ఇప్పుడేంటి, ఆ రాజేష్ మళ్ళీ అరెస్ట్ అయినట్టేగా? వాడు మాత్రం నిర్దోషిగా బయటికి రాకూడదు శృతమ్మా. ఎలా వస్తాడు?
ఇక్కడ తప్పించినంత ఈజీ కాదండి అక్కడ తప్పించడం. ఇక నా నెక్స్ట్ టార్గెట్ ఆ అక్షరే. మీరే చూస్తారులేండి. శృతి నీకోసమే వెయిటింగ్. ఆ, వస్తున్నాను. ఎప్పుడు వీడి దగ్గరే ఉంటది. పెళ్లి కాని కట్ చేయాలి. అంతా శృతి వల్లే. పదవి వచ్చిందన్న పొగరతో తానేం చేయలేవన్న ధీమాతో చేస్తోంది. దాని పాపం పండకపోదు. ఈ మధ్య మంత్రి అయింది కదా శృతి, ఆవిడే మా సార్కి ఫోన్ చేసి మాట్లాడి ఇదంతా చేయించింది. అంతా శృతి వల్లే. పదవి వచ్చిందన్న పొగరతో తానేం చేయలేవన్న ధీమాతో చేస్తోంది. ఇక లాభం లేదు. నా భర్తని విడిపించమని ఆ శృతిని బ్రతిమిలాడాలి. ఇది చేస్తుందేంటి? శృతి, నీతో మాట్లాడాలి. అదే కదా చేస్తున్నావు. చెప్పు. నీకు దండం పెడతాను. ప్లీజ్ శృతి, మా ఆయన్ని విడిపించు. అరే, నేనేం చేయలేదపర్నా. నువ్వేం చేసావో చేయలేదో నేను అడగడం లేదు. మా ఆయన్ని విడిపించు. ఇక మేము నీ జోలికి రాము. ప్లీజ్. సరే సరే, ఏడవకు. నా పవర్తో విడిపిస్తానులే గాని, బట్ ఒక కండిషన్. నేనిది చెయ్యాలంటే నువ్వు రాజేష్కి విడాకులు ఇచ్చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.